all of you, lucida calligraphy. Lucida calligraphy. So how to write all the small letters and capital letters. So if you want to write the small letters, you can use the L plus vowel. L plus vowel. L plus vowel. But you can use L plus vowel. You can make the some letters only. Some letters. అంటే అన్ని లెటర్స్ కాదు, కొన్ని లెటర్స్ మనం మేక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ రాసాం. ఏం కలపాలి దీనికి? ఓవెల్. ఏమైంది? డి. బి. బి. ఓవెల్ కలిపి ఏమైంది? డి. ఆఫ్ ఓవెల్. కే. స్మాల్ లెటర్ చిన్న హైఫన్ ఓవెల్. సో వన్స్ అగైన్ L plus vowel we can make some letters. But once again L. ఏం కలపాలి? vowel. Once again write the L plus vowel. L plus vowel. Next once again L. Now half vowel. Half vowel. L. దీనికి హాఫ్ vowel కాదు, కే రావాలి కాబట్టి మనం రాస్తాం. స్మాల్ లెటర్ ఎల్ ఆర్ స్ట్రోక్ ఓన్లీ. మనకు జనరల్గా ఉన్న స్ట్రోకే మనం రాస్తాం. ఎల్. ఇంకో లెటర్ ఉంది టీ. యూ షుడ్ నాట్ అప్లై ఫర్ ఎల్ ఫర్ టీ. టీకి మాత్రం ఎల్ సింబల్ని అప్లై చేయకూడదు. స్ట్రైట్గా రాయాలి, స్ట్రైట్లీ. ఇంకో లెటర్ ఉంది ఎఫ్. ఎల్ ప్లస్ ఓవల్ అప్లై కాదు మరి. సో దాన్ని సెపరేట్గా రాసాం. అప్పర్ జోన్ అండ్ కమింగ్ టు మిడిల్ జోన్ అండ్ లోయర్ జోన్. ఇట్ ఆక్యుపై ద 3 జోన్స్. ఇక్కడ వరకు మాత్రమే ఎల్ ప్లస్ ఓవల్. ఓకేనా? అంటే ఎల్ ప్లస్ ఓవల్, ఎల్ ప్లస్ ఓవల్, ఎల్ ప్లస్ హాఫ్ వెల్, ఎల్ కే ఎల్. అంతే. ఈజీగా ఉందా? ఎస్ సార్ నో? ఎస్. సో మేక్ ద మిడిల్ జోన్ లెటర్స్. మిడిల్ జోన్ లెటర్స్కి అప్పర్ జోన్ రాదు, అంటే ఈ సింబల్ రాదు. మరి ఏ సింబల్ వస్తుంది చెప్పండి? ఓవల్. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ షుడ్ బి ఓవల్ షేప్. ఇట్ సీమ్స్ టు బి ఓవల్ షేప్. ఓవల్ షేప్లో రావాలి, అలా మార్చుకోవాలి మనం. సో మిడిల్ జోన్ లెటర్స్ ఇది. ఇది ఏ జోన్? ఇది అప్పర్ జోన్, ఇది మిడిల్, లోయర్. అంటే అప్పర్ కంప్లీట్ అయిపోయింది. నౌ మిడిల్. నౌ యూ కెన్ సీ ద మిడిల్ జోన్. మిడిల్ జోన్ అంటే మధ్యలో రాయాలి. ఓవల్ రాసాం. మరి ఏ అయిందా? అవలేదు, ఎక్కాను. మరి ఏం చేయాలి? సి. ఓవల్ షేప్లో తీసుకురావాలి. దెన్ గివ్ ద సమ్ గ్యాప్. ఈ. ఐ. ఈ అయిపోయింది. నెక్స్ట్ ఐ. ఐ. నెక్స్ట్ ఎం. ఎన్. O oval shape only. R. S normal. U. V and little bit curve inside. Curve inside. Write down one V and add another V. Add another V. That is the W. Write down one V and add another V. Write down C. Reverse C. Reverse C. Now what we can get? Normal C. That is the X. Finally, yes. So middle zone letters no problem. There is no strokes. మధ్యలో ఎలాగైనా వస్తాయి. కానీ ఏం కొనాలి? అప్పర్ జోన్స్ మాత్రమే. L plus vowel. L plus vowel. Tell me. L plus vowel. L plus vowel. Tell me all of you. L plus vowel. L plus vowel. Next. ఏ జోన్ మిగిలింది? Lower zone. First write down vowel shape and come down. Yes, G. Next letter J. Next letter, can you guess the next letter? I mean P.
Before going to write the P, write the first J symbol. J symbol really. What we can apply here? Vowel. Nice. Adi. Adi cheptene advaitnakka. Vowel. Next, apply vowel again, and you can apply yes. And here B plus J equal Y. Nice. So first write and V, then apply this. So those are the lower letters. Tell me, upper zone, middle zone, lower zone. Upper zone, middle zone, lower zone. L plus vowel, you can use the some letters, so not all the letters. Whenever necessary, we will use only remaining normal one. Okay? Now we can see the capitals. Remember? చూడండి, క్యాపిటల్ సింబల్ మనకి ఓన్లీ వన్ స్ట్రోక్. Only one stroke you can make the 13 letters. Only one stroke you can make the 13 letters. చూడండి, మిగతా లెటర్స్ అని మామూలుగా వస్తాయి. చూడండి, up, tell me, up and down, up and down. So it seems to be J symbol, like it. ఏ షేప్లో ఉందా మీది ఇంచుమించు ఆ స్ట్రోక్? JRI. ఇప్పుడు ఒక లెటర్ చెప్పండి, ఏదో ఒక లెటర్. R. ఓకే, వెరీ గుడ్, అయిపోయింది. చూసారా, ఆ సింబల్కి నేను రాస్తున్నాను. ఇంకో లెటర్ చెప్పండి. K. నైస్, అయిపోయింది. ఇప్పుడు ఏంటమ్మా? ఎమ్మా? ఎమ్మానే అన్నాను, ఒకటి ఎక్కువ ఒకసారి. ఓకే, అన్నీ అవే వస్తాయి. మళ్ళీ వన్స్ అగైన్ యూ కెన్ రైట్ ద జోన్స్ లెవెల్. జోన్స్లో రాద్దాం. అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. First write the stroke A. Is it needed for B stroke? Is it needed for B? Stroke also for B key? Tell me yes or no? Yes sir. Yes. Here small, here big. C. Is it needed for stroke? C ki avasarama stroke. So mari em rastam, normal ga rastam. D ki? D की అవసరమే. నెక్స్ట్ E की అవసరమేనమ్మా? ఎస్ ఆర్ నో? F అవసరమే కదా? నెక్స్ట్ లెటర్ C plus J. ఏమవుతుందమ్మా? రైట్ డౌన్ C ఫస్ట్, అప్లై G. ఇదిగుందా? C రైట్ ఫస్ట్, దానికి J సింబల్ అప్లై చేయండి. నెక్స్ట్ లెటర్ H. స్ట్రోక్ అవసరమేనమ్మా? H. Next letter? I. J. J का awesome stroke? J. K. L. L का awesome ना? No need. No stroke for the L. చూడండి, L అసలైన స్ట్రోక్. M. N.
So these are the capital letters by using the stroke only. Remaining you can see. So finally we are going to concluding. Next letter tell me. O. O. Next letter P. Stroke is needed. Q needed. Q key. No, oval shape only. Oval. Q. R. Is it needed stroke? Yes. Yes. No need stroke. Yes key. Yes का అవసరం లేదు, నార్మల్ ఎస్ రాసుకోండి. టీ టీ కూడా అవసరం లేదు స్ట్రోక్. టీ యు U V W X Y Z no need the stroke. Only 13 letters you can make with the help of this stroke. చాలా ఈజీ. స్మాల్ లెటర్స్ కి ఏ స్ట్రోక్ ఉపయోగించాం మనం? L plus vowel. క్యాపిటల్ లెటర్స్ కి ఓన్లీ ఐ షేప్ ఆర్ జే షేప్ ఇట్ సీమ్స్ టు బి. ఐ కానీ జే సింబల్ ఉంది కదా, ఆ స్ట్రోక్ మనం 13 లెటర్స్ మనం అప్లై చేసాం. యూ యూకి అవసరం లేదు స్ట్రోక్. వి డబ్ల్యూ డబ్ల్యూకి అవసరమేనా? ఎక్స్ ఇయర్ కర్సివ్ ఎక్స్. వై వి ప్లస్ జే, వి ప్లస్ జే. సో దిస్ ఇస్ హౌ టు రైట్ ఆల్ ద క్యాపిటల్ లెటర్స్ by using this stroke only. L plus vowel. Tell me upper zone, middle zone, lower zone. L plus vowel. Now you can practice all of you and your mark. Sorry. Right here only. There is a gap. Is there? Last 3 lines are there. Here upper zone, middle zone, lower zone. Upper zone, middle zone, lower zone. Write down here. By the side, after this, all the capital letters. You can write now. Okay? అర్థమైందా? ఎలా రాయాలో గ్యాప్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్ రాయండి. ఇటువైపు ఏమో క్యాపిటల్ లెటర్స్ రాయండి. ఆఫ్టర్ దాట్ యూ క్యాన్ రైట్ ద వర్డ్స్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద లెటర్స్ ఆల్ ఆఫ్ యూ. రైట్ డౌన్ ఫస్ట్. ప్లీజ్ రైట్ డౌన్ all of you. Sir, write down. Please write all of you. Please write down all of you, please. Please write down. Please write down. Practice properly, all of you. First of all, write the upper zone letters, then followed by middle zone letters, lower zone letters. By using L plus vowel, definitely public examination, you will get the more marks. I am assured that. I am sure. Okay, I can say definitely you will get the more marks public examination 10th, and also continue intermediate, first year, second year, and also if you want to continue your studies, BTech, BSc also. Wherever you go, writing will give the lot of marks. Yes, more marks with the help of handwriting. So this is a very, very important session. All of you practice properly. And also you can see some words are there. Some words. How to write some words?
So without lines you can write words also. So these are the all the capital letters, small letters, and L plus vowel. By using L plus vowel, upper zone, mid zone, upper zone, mid zone, lower zone. By using this stroke, you can make the all the capital letters. Okay. If you forget the letters means, once again come to your Vamsi etiquette. Vamsi etiquette. All of you. Once look at all of you. If you forget the class, once again Vamsi etiquette. Type this Vamsi etiquette. You can get the all the videos of handwriting. Okay na? And subscribe the channel to your friends on YouTube also. Okay. Practice all of you properly. Okay then. Okay. Bye.